పౌలు గారు రాస్తున్నాడు. ఏ సంఘానికి? తెస్సలోనిక. మనలాంటి సంఘం, ఆ దేశంలో సంఘాలు తెస్సలోనిక అని సంఘం ఉన్నాయి. ఆ సంఘానికి పౌలు గారు ఏం రాస్తున్నాడంటే ఒక ఉత్తరం రాస్తున్నాడు. దేనికి? ఆ సంఘంలో సరైనటువంటి స్థిరత్వం లేదు, ఆ సంఘంలో కలవరం ఉన్నది. దేని గురించి? ప్రభు యొక్క రాకడ గురించి. దేని గురించి? ప్రభు యొక్క రాకడ గురించి కన్ఫ్యూజన్. మనము టెన్షన్ పడతాం చూడు, ఏదో ఒక విషయమై కొన్నిసార్లు టెన్షన్ పడుతూ ఉంటాం. అలాగే ఆ సంఘంలో గందరగోళం, అనిశ్చిత, స్థిరమైన నిశ్చిత అనే వాళ్ళకి లేదు. అలాంటి సమయంలో మరి ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా అబద్ధ బోధకులు కూడా ఇచ్చారు. అబద్ధ బోధ, ప్రభు వచ్చాడని, అసలు జరుగుతున్నదని, రాకడ ఇంకా ఎప్పుడు అయిపోయిందని, అలాగా ఈ అబద్ధ బోధకులు కూడా ఆ సంఘంలో తయారైనందువల్ల సంఘంలో ఏమున్నది? కలవరం ఉన్నది. ఏమున్నది? కలవరం ఉన్నది. ఒకసారి మనము 146వ పేజీ చూడండి. ఈ యొక్క అబద్ధ బోధ 141 పేజీలో, సహోదరులారా చదువుతున్నారు. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యుద్ధ నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనసు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయనతో కూడుకొన్న బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. బెదిరిపోతున్నారు. సంఘంలో ప్రజలు ఏమవుతున్నారు? బెదిరిపోతున్నారు. స్థిరం లేదు, కలవరం ఉన్నది, గందరగోళం ఉన్నది. ఏ సంఘంలో? తెస్సలోనిక సంఘంలో. ఇక అక్కడ కూడా ఈ యొక్క నీతి లేని వాళ్ళకి ప్రభు రాజ్యాన్ని గురించి వాళ్ళు ఏం ప్రకటన చేస్తున్నారో మన వాక్యంలో చూద్దాము. 147వ పేజీలో ముఖ్యమైన మాట ఒక చదవండి. నీతి లేని వారు అనగా ఎవరు నీతిమంతులు కాదు, వారు క్రీస్తు విరోధి. మరియు అనీతిమంతులు క్రీస్తునకు మరియు దేవుని రాజ్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తూ ఉంటారు. వెరీ గుడ్. దానిపైన ధర్మ విరోధి, పౌలు చూడండి, ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇది మనకు చాలు. తర్వాత ఈ ధర్మ విరోధి, పాప పురుషుడు, ఇవన్నీ కూడా క్రీస్తు రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధ బోధ చేస్తున్నారు. అందువల్ల సంఘంలో ఏమవుతున్నది? కలవరం అంటే ఏంటి? అయ్యో ఇది నిజమా, ఆ రోజు అంటే ఇది నిజమా, ఇది అబద్ధం అనేది ఒక టెన్షన్ ఉంటుంది కదా, ఒక కలవరం ఉన్నది, ఒక నిశ్చిత అనేది, వాళ్ళలో స్థిరత్వం అనేది లేదు. కాబట్టి సంఘంలో ఈ యొక్క గందరగోళం అంతా సృష్టిస్తున్నారు. అనీతి పరులు చూడండి, భక్తి లేనటువంటి వాడు, మేము భక్తులు అని చెప్పుకున్నటువంటి వాడు, సంఘం అంతా కూడా గలిబిలి గందరగోళం చేస్తున్నారు. సంఘం అయిపోతుంది, వాళ్ళతో స్థిరమైన నిర్ణయం వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అరే ప్రభు రాకడ జరుగుతున్నది, లేకపోతే వచ్చాడని ఇంకా మనం ఎదురు చూడాల్సిన పని లేదని అలాగా చెప్తున్నారు. ఇంకా ఎలాంటి గందరగోళం సృష్టిస్తున్నారు ఈ యొక్క అనీతి పనులు, నీతి లేని వాళ్ళు. ఒక దేశంలో ఒక సంఘటన జరిగింది, ఇంగ్లాండ్ దేశంలో. ఏం జరిగిందంటే, యేసు ప్రభు వస్తున్నాడు, ఇక మనం పని చేయటమో అవసరము లేదు, ఎందుకు మనం సంపాదించినంత కూడా ఇక వేస్ట్, వెళ్ళిపోతున్నాం కదా మనం అని ఆ ఇంగ్లాండ్ దేశంలో ఈ అబద్ధ బోధకులు ప్రకటన చేశారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడు 2025. ఇక అందరూ కూడా వాడు సంపాదించినంత కూడా, అరే ఇంకా ఈ రోజే మనం ఉంటున్నది, రేపు వస్తున్నాడంట ప్రభు పలానా స్థలానికి, ఆ కొండ ప్రాంతానికి వస్తున్నాడంటే ఈ అబద్ధ బోధకులు ఎప్పుడైతే బోధించారో ఆ రోజుల్లోనే వాళ్ళకి ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులు మొత్తం కూడా మరి వాళ్ళ ఇష్టానుసారంగా అమ్మేసేసి, లేకపోతే వాళ్ళు అనుభవించేసేసి, ఎందుకు రేపు వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి ఏమి పని చేయకుండా, అసలు ఏమి సోమరులుగా అనమాట. ఇక్కడ కూడా ఉంది కదా, పని అనేది చేయకుండా వాళ్ళు అలా చేస్తున్నారు. చూడండి, ఇక్కడ వాక్యంలో కూడా ఉన్నది. ఈ 149వ పేజీ ఒకసారి చూడండి. 149వ పేజీ.
149వ పేజీలో పని చేయని వారు మాత్రమే పని చేయని వారి గురించి పౌలు హెచ్చరించను. కొంతమంది క్రీస్తు త్వరలోనే తిరిగి వస్తున్నాడు కదా, అందువలన మనం పని చేయవలసిన పని లేదు అని పని చేయాల్సిన అవసరము లేదు. చూడండి ఆ వాక్యం మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక పని చేయాల్సిన అవసరం లేదని అబద్ధ బోధకులు ఎలాగలాగా ఆ సంఘం అంతా కూడా గలిబిలి చేశారు. ఇప్పుడు అయ్యగారు కూడా ఒక విషయం చెప్పారు కదా, చూడండి వాళ్ళకి ఇష్టానుసారంగా మరి వాళ్ళకి ఆ అధికారం ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, సంఘాన్ని గలిబిలి చేసి గందరగోళం చేసేసి విశ్వాసులు వాళ్ళలో స్థిరమైనటువంటి నిశ్చిత అనేది లేకుండా ఈ అబద్ధ బోధకులు ఆ తెస్సలోనిక సంఘాన్ని కన్ఫ్యూషన్లో పెట్టారు. అప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు, ఆ దేశంలో కనుక వాళ్ళందరూ తెల్లారిపడి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయారు కొండ దగ్గరికి. కొన్ని వేల మంది లక్షల మంది గ్యాదర్ అయ్యారు. చూస్తా ఉన్నారు ప్రభు వస్తున్నారు. ప్రభు వస్తున్నా కొండ దగ్గర కనిపెట్టారట. కానీ ప్రభు వచ్చాడా? రాలేదు. వాళ్ళు ఏం చేశారు, ఆస్తిపాస్తి మొత్తం అమ్మేశారు. ఉన్నాయి మొత్తం ఇక వాళ్ళ ఇష్టం చల్లాచెదురు చేసేసారు. ఏ పని పాట లేకుండా ఆ రోజంతా సోమరులుగానే ఉన్నారు. చూడండి, కాబట్టి సంఘాల్లో ఇలాంటి అబద్ధ బోధకులు బయలుదేరి సంఘమంతా గలిబిలి చేసి మరి ఇతర సంఘాలకి మాదిరిగా లేకుండా విశ్వాసం స్థిరం లేకుండా చేసినందువల్ల ఈ విషయాలన్నీ ఎవరు తెలుస్తున్నాయి, పౌలు గారికి తెలిసింది. అప్పుడు పౌలు గారు ఉత్తరం రాస్తున్నాడు. ఏ సంఘాన్ని రాస్తున్నాడు? తెస్సలోనిక సంఘాన్ని రాస్తున్నాడు. మీరు కన్ఫ్యూషన్ కావాల్సిన అవసరం లేదు, గలిబిలి కావాల్సిన అవసరము లేదు, మీరు ఎలాంటి కలవరపడవలసిన అవసరం కూడా లేదు అని ఆ సంఘాన్ని బలపరుస్తూ పౌలు గారు తన బోధ చేస్తున్నాడు. చూడండి అక్కడ